హాయ్ గైస్, ఈరోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 10 మన హీరో చూస్తుంటాడన్నమాట. ఏంటి ఏంటంటే ఈగోస్ అని చెప్పేసి మన హీరో వచ్చేసి అప్పుడు ఎల్ వచ్చేసి ఒక హ్యూమన్ ఎలా చేయగలడు ఈగోస్ అంటాడన్నమాట. అప్పుడు లూ వచ్చేసి ఎన్ని ఈగోసే కానీ ఈగోలేసి ఈగోస్ అంటాడన్నమాట. మన లూ వచ్చేసి అంటే ఎన్ని ఈగోస్ ఎలా అంటే నార్మల్ ఈగోస్ అనమాట. అంటే మన లూ ఎల్ లాగా ఉన్నారు అనమాట. అప్పుడు ఇలా లూ ఎల్ మాట్లాడుకున్నప్పుడు మన హీరో చూస్తుంటాడన్నమాట ఈగోస్ అక్కడ ఉన్నట్టని. లోపల ముసలాం కూర్చుంటాడన్నమాట. మన హీరోతో ముసలాం వచ్చేసి నీకు నేను ఏం అమ్మని వెళ్ళిపోనాడన్నమాట. మన హీరోని వచ్చేసి అతను ఆ ముసలాం వచ్చేసి నీకే కాదు ఎవరికే గానీ వస్తువులు అమ్మని అంటాడన్నమాట మన హీరోతో. దాని వాల్యూ తెలియని వాళ్ళకి అమ్మి ఏం ప్రయోజనం అని అతను అంటాడన్నమాట మన హీరోతో. అతను వచ్చేసి నాకు ఇదేం ఫస్ట్ టైం కాదు, నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను, నా వర్క్ ని మెచ్చుకుని అవుతారన్నమాట అతను వచ్చేసి మన హీరోతో. ఆ ముసలైన పేరు జుజుల్ హువాంగ్ బ్లాక్ స్మిత్. మన హీరో ఉండి నేను కొండాను అవుతాడన్నమాట. హువాంగ్ వచ్చేసి నేను చెప్పా కదా మీలాంటి వాళ్ళకి అమ్మ అని చెప్పి, అలాగే దాన్ని యూజ్ చేయలేవుతాడన్నమాట నువ్వు వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో వచ్చేసి అవునా సరే ఇప్పుడు నేను యూజ్ చేయలేగట్టు నువ్వు అమ్మ అంటాను కదా, ఒకవేళ నేను యూజ్ చేస్తే అమ్ముతావు నాకంటే మన హీరో వచ్చేసి అతనితో హువాంగ్ వచ్చేసి జోక్ చేసి చాలా వెళ్ళిపోయాడు అనమాట. మన హీరో అక్కడ ఉన్న వస్తువుని పట్టుకొని ఇది పేర్లేని స్క్వాడ్, అలాగే దీనికి 11 వచ్చేసి 79 దీని ఎబిలిటీస్ అలా మా హీరో చెప్తున్నప్పుడు ఆ ముసలాయన వచ్చేసి ఏంటి నువ్వు చూడగలవా దాని ఎబిలిటీస్ అంటాడన్నమాట ముసలాయన వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి సార్ నేను చూడగలను, నాకు తెలిసి మీరు కూడా చూడగలరు అనుకుంటా అని చెప్తానమాట మన హీరో వచ్చేసి అతనితో. మన హాంగ్ వచ్చేసి సరే నీకు ఇష్టమే తీసుకుంటాడు అన్నమాట మన హీరోతో. దాని వాల్యూ తెలిసిన వాడు దాన్ని యూజ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చెప్తానమాట. అదే నా విషయం అంటాడన్నమాట మన హీరోతో. అతను వచ్చేసి మన హీరో ఇప్పుడు చెప్పింది ఎబిలిటీస్ ఆ కత్తిని ముట్టుకొని మన హీరో ఇప్పుడు నుంచి నీ పేరు షార్ప్నెస్ అంటాడన్నమాట. అప్పుడు పక్కన ముసలాయన మిన్సు అందరూ షాక్ అవుతారన్నమాట. మన హీరో పేరు పెట్టినప్పుడు పలకదన్నమాట. అప్పుడు ఈగో వచ్చేసి ఎల్లుండప్పుడు చూసిన దానికి పేరు నచ్చలనుకుంటా మాష చెప్తుంది అన్నమాట మన హీరోతో. మన హీరో ఎందుకు అని చెప్పి కత్తెర పెడతాడన్నమాట. చేసి మన టైజిక్ మన హీరో గొడవ పెడతా చూపిస్తారన్నమాట మనకు. మన హీరో వచ్చేసి అప్పుడు తన స్పీడ్ గా వెళ్తాడన్నమాట. టైజిక్ దాడి చేయడానికి మన హీరో వెళ్తే అప్పుడు టైజిక్ వచ్చేసి తన దాడిని చేస్తూ ఆపుతాడన్నమాట. మన టైజిక్ వచ్చేసి నువ్వు పూర్తిగా దాడి చేయాలని తెలుసు, నీ స్ట్రెంత్ ని మొత్తం వేచి దాడి చేయని అంటాడన్నమాట టైజిక్ వచ్చేసి. నువ్వు ఇలా దాడి చేసావు అనుకో నా మీద చిన్న గీత కూడా పడదన్నమాట టైజిక్ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి తన మనసులో నేను ఇప్పుడు ఫైటింగ్ చేసేది మాజీ హై ర్యాంకర్ తో, ఇప్పుడు నేను బాగా ఫోకస్ చేసి ఫైటింగ్ చేయాలన్నమాట హీరో వచ్చేసి మనసులో. అలా అనుకోని మన హీరో టైజిక్ మీద దాడి చేస్తా ఉంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. టైజిక్ వచ్చేసి సింపుల్ గా దాడిని తప్పించుకుంటూ మన హీరో మీద దాడి చేస్తాడన్నమాట. మన హీరో వచ్చి టైజిక్ దాడిని తప్పించుకుంటూ అలా బ్లాక్ చేస్తాడన్నమాట మన హీరో వచ్చేసి. టైజిక్ చెప్పిన తర్వాత తన గీత వెళ్ళని చెప్పి మన హీరో వచ్చి ట్రై చేస్తున్నాడు అన్నమాట తన గీతని వెళ్ళని చెప్పేటోట. కానీ మన హీరో ఎంత ట్రై చేస్తున్నా కూడా మన టైజిక్ వచ్చేసి దాడిని తప్పించుకుంటాడన్నమాట. మన టైజిక్ వచ్చేసి మన హీరో దాడిని తప్పించుకు తను గట్టిగా పిల్లలు బిగించి టైజిక్ మన హీరోని కొడతా ఉంటాడు. కానీ అప్పుడు మనకు మళ్ళీ 4 days బ్యాక్ చూపిస్తారన్నమాట అదే ఓల్డ్ మ్యాన్ స్టోర్. అప్పుడు మన హీరో వచ్చేసి నేను ఎందుకు దీంతో లింక్ చేయలేకుండా ఆలోచిస్తాడన్నమాట. అప్పుడు మన హీరో ఈ నిజంగా ఈగోసేనా అని లూ ఆడతాడన్నమాట. అప్పుడు లూ వచ్చేసి అదొక సెకండ్ రేట్ అంటాడన్నమాట. అంటే 2వ స్థానం ఉన్న ఎగోస్ అంటాడన్నమాట మన లూ వచ్చేసి మన హీరోతో. అప్పుడు లూ ఉండి నాతో వెళ్తే నువ్వు లింక్ వాడితే ఎలా చేసుకోవాలి నాకు తెలియదు, మేము ఎటువంటి హెల్ప్ చేయలేమంటాడన్నమాట లూ వచ్చేసి మన హీరోతో. అలాగే నువ్వు ఆలోచించద్దు వాళ్ళు మా అలాగే అసలు అంటాడన్నమాట మన లూ వచ్చేసి మన హీరోతో. మన హీరో ఉండి సరే అయితే నేను లాస్ట్ ట్రై చేస్తానమాట లూతో వచ్చేసి. లూ ఉండి దాన్ని ఇచ్చిపెట్టి మాస్టర్ ఇంకా తరంగా అంటాడన్నమాట లూ వచ్చేసి. మన హీరో షీల్డ్ చూసి దాన్ని పట్టుకొని ఇదే లాస్ట్ అనుకొని చెప్పేసి నీ పేరు బర్న్హార్ట్ అంటాడన్నమాట మన హీరో దాంతో. అప్పుడు వచ్చేసి ఆ లింక్ పనిచేస్తుంది అన్నమాట ఈగోతో వచ్చేసి. మన హీరోకి నోటిఫికేషన్ అన్నమాట ఏమొస్తుంది అంటే పార్ట్నర్ కి దీన్ని ఉపయోగించే సామర్థ్యం లేదు కాబట్టి అన్ని శక్తుల్ని ఉపయోగించాలని నోటిఫికేషన్ అనమాట మన హీరోకి వచ్చి. అలాగే ఇంకో నోటిఫికేషన్ అనమాట బర్న్హార్ట్ తన చాలా సామర్థ్యాలను కోల్పోయిందని చెప్పేసి. తర్వాత మనకు బర్న్హార్ట్ స్టేటస్ చూపిస్తారన్నమాట. బర్న్హార్ట్ వచ్చేసి లెవెల్ 7, అలాగే స్ట్రెంత్ వచ్చేసి 15, ఎజిలిటీ వచ్చేసి 3, స్టామినా వచ్చేసి 40, మ్యాజిక్ పవర్ వచ్చేసి 6 అనమాట. స్కిల్ వచ్చేసి యాక్సలరైజేషన్, రిఫ్లెక్ట్ అనమాట. డిఫెన్స్ పవర్ 12 అనమాట. తర్వాత అక్కడి నుంచి సీన్ కట్ చేసి మనకు ప్రైన్ లో చూపిస్తారన్నమాట మన టైజిక్ హీరో కూడా పడేది. మన టైజిక్ వచ్చేసి మన హీరోని కొడదాం అనుకున్న సమయంలో అప్పుడు ఏమవుతుందంటే అలా కొడుతున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, డ్యామేజ్ వచ్చేసి చూపిస్తారు మనకు. మన బర్న్హార్ట్ రిఫ్లెక్టింగ్ పవర్ వల్ల ఏమవుతుంది అంటే మన టైజిక్ కొడతాల బలం వచ్చేసి అదంతా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే తనకే కొడుతుంది అనమాట. మన టైజిక్ ఎంత రిఫ్లెక్టింగ్ కొట్టినా కూడా మన హీరోని కింద పడతారు లాస్ట్ వచ్చేసి, ఎందుకంటే టైజిక్ చాలా పవర్ఫుల్ కాబట్టి. మన హీరో వచ్చేసి గోడ నల్లి కింద ఉన్నప్పుడు మన టైజిక్ వచ్చేసి మన హీరో దగ్గర బాటిల్ ఇస్తాడు అన్నమాట. తాగా పోషన్ ఇది చాలా పవర్ఫుల్ పోషన్ అవుతాడు అన్నమాట మన హీరో వచ్చేసి. టైజిక్ వచ్చేసి మన హీరో గోడ కూర్చొని బాటిల్ పట్టుకొని తీద్దామని ట్రై చేస్తాడు. కానీ మన హీరో అనమాట నేను చాలా షేక్ అవుతున్నాను ఈ గొడవ వల్ల, అసలు నేను బాటిల్ కూడా తీలా ఉంటాను అనుకున్నాను మన హీరో వచ్చేసి. అప్పుడు మన టైజిక్ వచ్చేసి నువ్వు పాస్ అంటాడన్నమాట మన హీరోతో. మన హీరో ఏంటి అంటే నేను చెప్తున్నా కదా నువ్వు పాస్ అయ్యి అవుతాడన్నమాట మన టైజిక్ వచ్చేసి మన హీరోతో. మన టైజిక్ చేసి నన్ను స్క్రాచ్ చేస్తామని అసలు కూడా అంటాడన్నమాట మన టైజిక్ వచ్చేసి మన హీరోతో. టైజిక్ వచ్చేసి మన హీరోతో నన్ను స్క్రాచ్ చేసి అదేం కోన్యస్ కాదు, నాకు తెలిసి నువ్వు ప్లాన్ థింగ్ చేసినతో అది ఏం లైట్ అంటాడన్నమాట మన టైజిక్ మన హీరోతో. మన హీరో నవ్వుతూ అది నా వస్తూ ఉంటాడు అన్నమాట టైజిక్ తో. కొన్ని మన హీరోతో నువ్వు 1 రోజుల లోపల గేట్ క్లియర్ చేయకుంటే అప్పుడు అసోసియేషన్ నుంచి ఏజెంట్స్ పంపిస్తారన్నమాట అసోసియేషన్ వాళ్ళు అని చెప్తారన్నమాట మన టైజిక్ వచ్చేసి. మన టైజిక్ వచ్చేసి నాకు తెలిసి నువ్వు గేట్ క్లియర్ చేస్తా ఉంటావు అని చెప్తారన్నమాట మన హీరోతో. అలాగే ఇంకో విషయం నువ్వు 5 రోజుల లోపల గేట్ క్లియర్ చేయకుంటే నేను లోపల చెప్తానన్నమాట టైజిక్ వచ్చేసి. అసోసియేషన్ ఏజెంట్లు ఏమో 1 రోజులు వస్తే నువ్వు క్లియర్ చేయకుంటే నేను మాత్రం 5 రోజులు వస్తాను చెప్తానన్నమాట మన టైజిక్ వచ్చేసి. తర్వాత మన హీరో ఉండి నువ్వు రావాల్సిన అవసరం ఉండదని చెప్తానన్నమాట మన టైజిక్ తో. మనకు గేట్ కార్డ్ ఇప్పిస్తారన్నమాట మన టైజిక్ మన హీరో ఉంటాడన్నమాట అక్కడ. నువ్వు పోషన్స్ అలాగే ఫుడ్ పెట్టుకునేదని అడుగుతాడన్నమాట మన హీరోని వచ్చేసి టైజిక్. మన హీరోని అంటాడన్నమాట. మన టైజిక్ వచ్చేసి నువ్వు స్మోక్ బాంబ్స్ పెట్టుకున్నావంటే మన హీరోని పెట్టుకుని చెప్తాడన్నమాట. అదొక నార్మల్ ఎఫ్ ర్యాంక్ గేట్ భయపడతాడన్నమాట మన టైజిక్ వచ్చేసి మన హీరోతో. మన హీరోని సరే అంటాడన్నమాట. అప్పుడు వచ్చేసి మన హీరోతో మన ముందు గేట్ లో జాంబీస్ ది అలాగే కదా గేటు ఎందుకు అతను అంత వరక్షణ చెప్తారన్నమాట
చెప్తాడన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి అతను నాకు ఫాదర్ లాంటి వాడు, నా గురించి ఎక్కువ అతను ఆలోచిస్తుంటాడు అని చెప్తాడన్నమాట లూతో వచ్చేసి మన హీరో గేట్లోకి వెళ్లి ముందర వెనకాల చూస్తే మన టైజింగ్ వచ్చేసి నేను వస్తాను ఎల్లకుండా అంటాడన్నమాట. మన హీరో నోడి సరే అంటాడన్నమాట. తర్వాత మన హీరో గేట్లోకి వెళ్తాడన్నమాట. మన హీరోకి నోటిఫికేషన్ వస్తుందన్నమాట, మీరు గేట్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి. మన హీరో వచ్చేసి ఆలోచిస్తాడన్నమాట, అంటే ఇది కూడా సస్టైన్ గేట్ లాగా ఉంది, ముందు వెళ్ళిన గేట్ లాగే అనమాట అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అప్పుడు లూ వచ్చేసి దాంతో మనకేం మంచిదంటే అప్పుడు హీరో వచ్చేసి నాకు దాని వల్ల చాలా డబ్బులు సంపాదించని చెప్తాడన్నమాట మన హీరోలతో. లూ ఉండి సస్టైనబుల్ గేట్ కదా నీకు తెలుసు అంటే అంతం లేని గేట కదా నీకు తెలుసు అని అడతాడన్నమాట మన హీరోని. మన హీరో ఉండి నాకు కూడా తెలియదు, నేను కూడా క్లియర్ వేసుకుని అంటాడన్నమాట లూతో. మన హీరో ఇది ఒక రెఫరెన్స్ గేటే కావచ్చు, కానీ నాకు తెలిసి ఇది ఒక డిఫికల్ట్ లెవెల్ ఎట్లుంటుందంటే టవర్ లేదా బేస్మెంట్ గేట్ లేకుండా అనుకుంటాడు మన హీరో ఉండి లూ చెప్తాడన్నమాట. ఇది మేజ్ గేట్ కాకుండా నేను బేబే క్లియర్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. మేజ్ గేట్ ఏంటంటే గేట్స్ లో టైప్స్ ఉంటాయి పిల్లర్ టైప్స్ అని చెప్పి, ఫస్ట్ వచ్చేసి మేజ్ గేట్, సెకండ్ వచ్చేసి సస్టైన్ గేట్స్ అని చెప్పేసి. మన హీరో ముందర ఉల్ఫ్ వస్తుంది అనమాట. మన హీరో వచ్చేసి లూ బయటికి పిలిచి ఆ కత్తి నిలుచుకొని మన హీరో ఉల్ఫ్ ని పొడిచి కింద ఒడ్డు కొడతాడన్నమాట. అప్పుడు మన హీరో లూతో చేసి మళ్ళీ మాడదాం లూ ఫస్ట్ మన ఫైటింగ్ అయితే చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో ఉల్ఫ్ చంపుతాడన్నమాట. పక్కన చూసి చాలా ఉల్ఫ్లు ఉంటాయన్నమాట. మన హీరో ఉల్ఫ్ ని చూసి ఇది డెవలప్ కావాల్సిన సమయం అనుకుంటాడు మన హీరో వచ్చేసి. ఇక్కడతో 10th చాప్టర్ అయిపోయింది.